Hey everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియోలో బిజీగా పని చేయడానికి సంబంధించిన సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఇంగ్లీష్ టీచర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బానిస. బానిస అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో స్లేవ్ అని చెప్తాం. అదే బానిసత్వంని స్లేవరీ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ నువ్వు మాట మారిస్తే నేను కొడతాను. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ చేంజ్ యువర్ వర్డ్స్ ఐ విల్ బీట్ యూ ఆర్ హిట్ యూ ఈ విధంగా చెప్తాం. ప్రతి వీడియోలో లాగానే ఈ వీడియోలో కూడా మీకోసం అయితే 2 ప్రశ్నలు ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ జీలకర్ర. జీలకర్రని మనం చాలా వంటల్లోనే వాడుతూ ఉంటాం కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఈ కూర చాలా కారంగా ఉంది లేదా బాగా కారంగా ఉంది. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకైతే చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ అంత బిజీగా ఏం చేస్తున్నావు. ఎవరైనా బాగా బిజీగా ఏదైనా పని చేస్తూ ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ సో బిజీ, వాట్ ఆర్ యూ డూయింగ్ సో బిజీ ఈ విధంగా అడుగుతాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ థింక్ యు ఆర్ టూ బిజీ డూయింగ్ సంథింగ్. ఐ థింక్ యు ఆర్ టూ బిజీ డూయింగ్ సంథింగ్ ఆర్ ఐ థింక్ యు ఆర్ సో బిజీ డూయింగ్ సంథింగ్ అంటే నువ్వు చాలా బిజీగా ఏదో పని చేస్తున్నావని నాకు అనిపిస్తోంది లేదా నేను అనుకుంటున్నాను అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ డిడ్ ఐ డిస్టర్బ్ యూ వైల్ యు వర్ బిజీ వర్కింగ్. Did I disturb you while you were busy working? అంటే నువ్వు బిజీగా పని చేసుకుంటూ ఉంటే నేను నిన్ను డిస్టర్బ్ చేశానా అని. Did I disturb అంటే నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ పని లేకుండా బిజీ ఎలా అవుతావు. ఎవరైనా ఏ పని లేకుండా కూడా బిజీ అని చెప్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ బీ బిజీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్క్. How can you be busy if you don't have work or if you don't have any work? ఈ విధంగా చెప్తాం. How can you be busy అంటే నువ్వు బిజీ ఎలా అవుతావు లేదా బిజీగా ఎలా ఉంటావు అని. Now the first example is every time I tell you work you say you are busy but you don't have any work. Every time I tell you work you say you are busy but you don't have any work అంటే నేను నీకు పని చెప్పిన ప్రతిసారి కూడా నువ్వు బిజీగా ఉన్నాను అని చెప్తావు, నిజానికి నీకు ఏ పని ఉండదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ టుడే సో ఐ ఆమ్ నాట్ దాట్ బిజీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ టుడే సో ఐ ఆమ్ నాట్ దాట్ బిజీ అంటే ఈరోజు నాకు ఏ పని లేదు లేదా ఎలాంటి పని లేదు, అందుకే నేను ఈరోజు అంత బిజీ కాదు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఈ మధ్య చాలా బిజీ అయిపోయాను లేదా ఈ మధ్య నేను చాలా బిజీగా ఉంటున్నాను ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ లేట్లీ ఆర్ లేట్లీ ఐ హ్యావ్ బీన్ వెరీ బిజీ ఈ విధంగా చెప్తాం. లేట్లీ అంటే ఈ మధ్య లేదా ఈ మధ్య కాలంలో అని. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I always like to be busy so I always finish all my work. I always like to be busy so I always finish all my work అంటే నాకు ఎప్పుడు కూడా నేను బిజీగా ఉండటం అంటే నాకు ఇష్టం, అందుకే నేను నా పనులన్నింటినీ ఎప్పుడు పూర్తి చేస్తూ ఉంటాను అని. Now the example number 2 is we should always be busy so that no bad thoughts enter our mind. We should always be busy so that no bad thoughts enter our mind అంటే మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ లేదా మనం ఎప్పుడూ కూడా బిజీగా ఉండాలి, దానివల్ల మన మైండ్లో లేదా మన మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రావు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్
చాలా పనుంది అందుకే బిజీ, లేదా నాకు చాలా పనుంది అందుకే నేను బిజీగా ఉన్నాను. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో I have a lot of work so I am busy. I have a lot of work so I am busy. ఈ విధంగా చెప్తాం. I have a lot of work అంటే నాకు చాలా పనుంది అని. Let's have some examples now. First one is I can't come with you today because I will be busy all this week. I can't come with you today because I will be busy all this week. అంటే ఈరోజు నేను నీతో పాటు లేదా నీతో కలిసి రాలేను ఎందుకంటే నేను ఈ వారం మొత్తం కూడా చాలా బిజీగా ఉంటాను అని. Now the second example is sometimes I prefer to be busy like this than going out with friends. Sometimes I prefer to be busy like this than going out with my friends. అంటే కొన్నిసార్లు నాకు ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళటం కంటే ఇలా బిజీగా ఉండటమే ఇష్టం లేదా ఇలా బిజీగా ఉండటాన్నే ప్రిఫర్ చేస్తాను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నువ్వు కూడా బిజీగా ఉన్నావా. ఇది కూడా డైలీ కాన్వర్సేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గానే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ బిజీ టు, ఆర్ యూ బిజీ టు ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈజ్ everyone is busy working but I haven't found a single job so far. Everyone is busy working but I haven't found a single job so far. అంటే అందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ చాలా బిజీగా ఉన్నారు కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు ఒక్క జాబ్ కూడా దొరకలేదు అని. Now the example number 2 is I also have to be so busy that I don't have time to talk to my friends. I also have to be so busy so that I don't have time to talk to my friends. అంటే నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడేంత టైం లేకుండా బిజీగా ఉండాలని నేను అనుకుంటున్నాను లేదా అంత బిజీగా ఉండాలని నేను అనుకుంటున్నాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ ప్రశాంతంగా కూర్చునే టైం లేదు. ఇలా కూడా అనుకుంటూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో I don't have time to sit still. I don't have time to sit still ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని I don't have time to sit peacefully ఇలా కూడా చెప్పచ్చు. టు సిట్ స్టిల్ అంటే ఖాళీగా లేదా ప్రశాంతంగా అని. Now the first example is I have started my own business and now I am not at peace at all. I have started my own business and now I am not at peace at all. అంటే నేను సొంతంగా నా బిజినెస్ని లేదా వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకు అస్సలు ప్రశాంతత లేదు అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే I was not calm at first when I started the business but now I am very happy. Or I was not at peace at first when I started the business but now I am very happy. అంటే నేను నా బిజినెస్ స్టార్ట్ చేసిన మొదట్లో నాకు అస్సలు ప్రశాంతంగా లేదు లేదా నేను అస్సలు ప్రశాంతంగా లేను కానీ ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీకన్నా బిజీగా ఎవరుంటారు లేదా నీకన్నా బిజీ ఎవరుంటారు ఇలా కూడా అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ ఈజ్ బిజియర్ దాన్ యూ, హూ ఈజ్ బిజియర్ దాన్ యూ ఈ విధంగా అడుగుతాం. హూ ఈజ్ బిజియర్ దాన్ యూ అంటే నీకంటే ఎక్కువగా బిజీగా ఎవరు లేరు అని. Now the first example is you are always doing something on your phone and never idle. You are always doing something on your phone and never idle. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకుండా లేదా ఊరికి అలా కూర్చోకుండా నీ ఫోన్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అని. Another example is whenever I see you, you are very busy. How much do you earn per month? Whenever I see you, you are very busy. How much do you earn per month? అంటే నేను నిన్ను ఎప్పుడు చూసినా కూడా నువ్వు చాలా బిజీగా ఉంటావు. నువ్వు ఒక నెలకి ఎంత సంపాదిస్తావు అని. ఎర్నింగ్ అంటే సంపాదించడం అని. Now the last sentence is అంత బిజీగా ఏమీ లేను లేదా నేను అంత బిజీగా లేను ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో I am not that busy. I am not that busy ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి సంబంధించిన సెంటెన్సెస్ని కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ I am not that busy so don't feel jealous of me.
I am not that busy, so don't feel or you don't feel jealous of me. అంటే నేను అంత బిజీగా ఏమీ లేను, కాబట్టి నువ్వు నన్ను చూసి అసూయపడకు లేదా నువ్వు నా గురించి కుళ్ళిపోకు అని. Now the example number 2 is I have no work now because you say busy every time. Or I have no work now because you say that I am busy every time. అంటే నాకు ఇప్పుడు ఏ పని లేదు, ఎందుకంటే నువ్వు నన్ను ఎప్పుడు కూడా బిజీగా ఉంటావు అని అంటూనే ఉంటావు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker.